తిరుపతిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేస్తున్న ధర్నా చూస్తున్నాం. నకిలీ మద్యం కేసును సీబీఐకి ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. సిట్తో ఒరిగేదేమీ లేదు, సీబీఐ దర్యాప్తుతోనే అసలు దోషులు బయటకు వస్తారు అని వైఎస్ఆర్సీపీ అంటోంది. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ధర్నా నిర్వహించాయి. మా కరెస్పాండెంట్ మూర్తి తిరుపతిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మూర్తితో మాట్లాడదాం. మూర్తి, చెప్పండి. చూస్తున్నాం, మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులంతా అక్కడ కనిపిస్తున్నారు. ఈ కేసుని ఖచ్చితంగా సీబీఐకి అప్పగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఎలాంటి వివరాలు ఉన్నాయి, ఏమంటున్నారు వాళ్ళు? బిందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను సంచలనంగా మారినటువంటి ఒక నకిలీ మద్యం కుంభకోణం కేసులో రాష్ట్ర ప్రభుత్వం సిట్టు విచారణ చేపట్టింది. దీన్ని నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క విషయంలో నిజాలను దాస్తూ పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ యొక్క నకిలీ మద్యం కుంభకోణంలో సిబిఐ విచారణ జరిపించాలంటూ పెద్ద ఎత్తున నిరసన గల వినిపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, తిరుపతిలో పద్మావతిపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులు, ఇటు మాజీ మంత్రి రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో, ఇటు భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో నిరసన గల వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఈ యొక్క నకిలీ మద్యం కుంభకోణంలో సిబిఐ విచారణ జరిపించాలన్నటువంటి ప్రధాన డిమాండ్ను తెరపైకి తీసుకొస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సార్, మనకు అందుబాటులో ఉన్నారు. సార్, చెప్పండి, ఈరోజు సిట్ విచారణ పేరుతో కాలయాపన చేస్తోంది, సిబిఐ విచారణ జరిపించాలన్న ప్రధాన డిమాండ్తో మీరు చేస్తున్నారు. ఏం మీ యొక్క ప్రధాన డిమాండ్? ముఖ్యంగా ఇప్పటికే చాలా సిట్లు చూసాం మనం. లడ్డు తిరుపతి తిరుమల లడ్డు మీద సిట్టు వేశారు. దాన్ని సుప్రీంకోర్టు సిబిఐ ఎంక్వైరీ కింద తీసుకున్నది. అదేవిధంగా ఈ మద్యం అక్రమంగా వ్యాపారం చేశారు వైఎస్ఆర్సీపీ పాలనలో అని చెప్పి అక్కడ కూడా ఒక సిట్టు వేశారు. మరి ఇప్పుడు కూడా ఇంకొక సిట్టు ఈ కల్తీ సారా మీద వేశారు. ఇవన్నీ కూడా ఆయన కావాల్సిన మనుషులను సిట్లో మెంబర్లుగా వేసుకొని మసిపూసి మారేడికాయ చేయాలని చెప్పి ఇదంతా కూడా వాస్తవం కాదని ఈ ప్రజలకు తెలియజెప్పేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో ఈ కల్తీ సారా అక్రమంగా జరిగింది. దాదాపు ప్రతిరోజు కూడా ఒక డంపు బయటపడుతూ ఉంది. నిన్నటి రోజు కూడా ఆళ్ళగడ్డలో ఒక డంపు బయటపడింది. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తెలియకుండా జరిగే పరిస్థితి లేదు. ఇంత పెద్ద ఫ్యాక్టరీనే పెట్టేసి అక్రమంగా మద్యాన్ని ప్రొడ్యూస్ చేసి అందరికీ కూడా ఇస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ప్రతి 4 బాటిల్కు ఒక బాటిల్ కల్తీ మద్యం ఉంది. అంటే 25% ప్రభుత్వ ఖజానాను గండికొట్టి ఆ డబ్బులంతా కూడా మీ జోబుల్లోకి తీసుకున్నారు. మరి ఇది చంద్రబాబు నాయుడుకి తెలియకుండా జరిగే పరిస్థితి లేదు. నువ్వు వేసిన సిట్ అనేది ఒక బూటకపు కమిటీ. మేము స్వచ్ఛందంగా మీరే ముందుకొచ్చి మీ నిజాయితీని నిరూపించుకోవాలంటే సిబిఐ ఎంక్వైరీ వేయండి. దాంట్లో నిజాలు వాస్తవాలు బయటకు వస్తాయి. అంతేగాని మీరు సిట్ వేసుకొని దాని మీద రిపోర్ట్ కూడా మీరే రాసుకొని మీరే సంతకం పెట్టించి మీరే చేసుకునే పరిస్థితి ఉంటే ఇది ప్రజలందరూ కూడా నమ్మే పరిస్థితి లేదు. అదే కాకుండా అక్రమంగా మా నాయకుల మీద ఇది రుద్దుతూ ఉన్నారు. ఎవరైతే ఈ అక్రమ మద్యం డంపును ఇబ్రహీంపట్నంలో పట్టుకొని అంత మీడియాలో వచ్చే విధంగా కృషి చేశాడో అలాంటి జోగి రమేష్ మీదే ఈయనకు సంబంధం ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పడం అనేది చాలా దుర్మార్గం, దురదృష్టకరం. మరి దీనికి తగిన వేదిక సిబిఐ తప్ప వేరే కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. వాస్తవాలు పక్కదారి పట్టించే విధంగా ఈరోజు సిట్ విచారణ పేరుతో కాలయాపన చేస్తుంది. ఏ విధంగా చూడాలి సార్? చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగుతోంది రాష్ట్రంలో. ప్రభుత్వం తానే నాయకత్వం వహించి మరీ తన వాళ్ల చేత చంద్రబాబు నాయుడు గారు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డటువంటి వ్యక్తి ఆధ్వర్యంలోనే వేలాది కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి కల్తీ మద్యాన్ని తయారు చేసి ప్రతి 10 బాటిల్స్కి క్వార్టర్ బాటిల్స్కి 4కు పైగా ఈ కల్తీ మద్యాన్ని తయారు చేసి దాన్ని అమ్ముతున్నారంటే దాని మీద పెద్ద ఎత్తున రాష్ట్రమంతా కూడా గగ్గోలు పెడుతుంటే కూడా ఏమాత్రం కూడా చెలించకుండా ఈ నెపమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నటువంటి చంద్రబాబు యొక్క నిజ స్వరూపాన్ని ఎండగట్టాల్సినటువంటి అవసరాన్ని మేము ఈ రోజున ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళటం కోసమనే ఈ కార్యక్రమాన్ని చేయటం జరుగుతున్నది. నిన్న మొన్న తిరుపతి పట్టణంలోనే
ఈ రకంగా కల్తీ మద్యాన్ని తాగి ఈ రకంగా బ్రాందీ షాపుల దగ్గర రక్తపాతాలు జరిగేటట్టుగా కొట్టుకుంటున్నారు, హత్య ప్రయత్నాలు జరుగుతున్నాయనని సోషల్ మీడియాలో జరిగినటువంటి వాస్తవాన్ని పెట్టినటువంటి వాళ్లను ముసుగు దొంగల్లాగా వాళ్లను పోలీస్ స్టేషన్లో ప్రదర్శింపజేసి కోర్టు చేత మొట్టికాయలు తిన్న సంఘటన కూడా చూస్తున్నాం. రైట్.